ఓం శాంతి. స్వరాజ్య తిలకము ద్వారా విశ్వరాజ్య తిలకమును ప్రాప్తి చేసుకునే మెడిటేషన్ కామెంటరీ. మన మస్తకము పైన ఆత్మిక స్మృతి యొక్క తిలకమును ఇవ్వాలి. మన మస్తకములో చూసుకోవాలి, ఆత్మిక స్మృతి యొక్క తిలకము మెరుస్తున్నది. ఆత్మిక బిందువు యొక్క స్మృతి ద్వారా దేహాభిమానము పూర్తిగా తొలగిపోవాలి. ఈ శరీరము లేనట్టుగా అవ్వాలి. కేవలము నేను మెరుస్తున్న ఆత్మ బిందువును. ఈ ఆత్మిక స్మృతి యొక్క తిలకము నా తపస్వి స్వరూపము యొక్క గుర్తు. నేను తపస్వి మూర్తిని. రాజయోగిని. స్వయం సర్వశక్తివంతులైన పరమాత్మ ద్వారా రాజయోగ చదువుకొని రాజాగా అయ్యేటటువంటి నేను యోగిని. నేను యోగి రాజును. నేను నా కర్మేంద్రియములకు రాజును. నేను స్వరాజ్య అధికారి రాజాను. నా బురుకుటి అకాల సింహాసనం పైన కూర్చొని నా యోగ శక్తి ద్వారా సర్వ కర్మేంద్రియములను నా ఆర్డర్ ప్రకారముగా నడిపిస్తున్నాను. ప్రతి కర్మేంద్రియము పైన నాకు అధికారమున్నది. నా కర్మేంద్రియముల పైన రాజ్యము చేసే నేను స్వరాజ్య అధికారిని. ఆత్మిక స్మృతి యొక్క తిలకము, స్వరాజ్య తిలకమును నా మస్తకములో చూస్తున్నాను. ఇప్పుడు నా మనసులో ఒకటే లక్ష్యం ఉన్నది. నేను స్వరాజ్య అధికారి తిలకము ద్వారా స్వరాజ్యము యొక్క తిలకమును ప్రాప్తి చేసుకోవాలి. నిరంతరము ఆత్మిక స్మృతిలో పరమాత్మ స్మృతిలో ఉంటూ
భవిష్య రాజ్య తిలకమును ప్రాప్తి చేసుకోవాలి. బాబా నుండి స్వర్గరాజ్యము అనే ఆస్తిని తీసుకోవాలి. ఇప్పుడు ఈ విధముగా అనుభవం చేస్తున్నాను. పరంధామములో మెరుస్తున్న పవిత్రతా సూర్యుడు పరమాత్మ శివబాబా నుండి వెలువడుతున్న పవిత్రతా శక్తితో సంపన్నమైన తేజోవంతమైన కిరణాలు నా ఆత్మ పైన పడుతున్నవి. పరమాత్మ పవిత్రతా శక్తితో సంపన్నమైన కిరణాలు లేజర్ కిరణాలు సమానముగా నాలో ప్రవేశిస్తున్నాయి. బాబా యొక్క ఈ శక్తిశాలి కిరణాలు నా ఆత్మ యొక్క మనస్సు, బుద్ధి, సంస్కారాలు అనే సూక్ష్మ కర్మేంద్రియములలో ఇమిడిపోతున్నాయి. బాబా యొక్క శక్తిశాలి కిరణాల ప్రకంపనాల ద్వారా వికారాల అంశ వంశము కూడా భస్మవుతూ ఉన్నది. పాత సంస్కారము దైవీ సంస్కారముగా పరివర్తన అయినది. సర్వశక్తివాన్ బాబా యొక్క శక్తులను స్వయములో నింపుకొని నేను చాలా శక్తిశాలిగా అయినాను. నేను మాస్టర్ సర్వశక్తివాన్ ఆత్మను. నాలో చాలా కంట్రోలింగ్ పవర్ మరియు రూలింగ్ పవర్ ఉన్నది. నేను నా యొక్క మనస్సు, బుద్ధి, సంస్కారములతో సహితంగా సర్వ కర్మేంద్రియములను అదుపులో పెట్టుకొని వాటిపైన రాజ్యము చేసేటటువంటి స్వరాజ్య అధికారి ఆత్మను.
నేను ఎప్పుడు కావాలంటే, ఎలా కావాలంటే అలా నా మనసు బుద్ధిని స్థిరము చెయ్యగలుగుతాను. నా సంస్కారములను నా వశంలో పెట్టుకొని శ్రేష్ట విధి ద్వారా కార్యంలో ఉపయోగించగలుగుతాను. మనస్సు, బుద్ధి, సంస్కారములు మరియు సర్వ కర్మేంద్రియములపైన నాకు సంపూర్ణ అధికారమున్నది. నేను రాజాగా అయి నా కంట్రోలింగ్ పవర్, రూలింగ్ పవర్ ద్వారా సదా విజయీ అవుతాను. నా మస్తకములో స్వరాజ్య తిలకమున్నది. తలపైన పవిత్రత, విశ్వరాజ్యము యొక్క కిరీటమున్నది. మెడలో దివ్య గుణాల మాల ఉన్నది. నేను స్వరాజ్య తిలకధారిగా అయి భవిష్య విశ్వరాజ్య అధికారిగా అవుతాను. స్వర్గమునకు రాజా అవుతాను. నా మస్తకములో రాజ్యము యొక్క తిలకమున్నదని అనుభవం చేస్తున్నాను. నేను స్వర్గమునకు రాజును. సర్వశ్రేష్ఠ డబల్ కిరీటధారి దేవతను. నేను 21 జన్మలకు విశ్వము పైన రాజ్యం చేస్తాను. నా మస్తకము పైన స్వరాజ్య తిలకము కూడా ఉన్నది. రాజ్య తిలకము కూడా ఉన్నది. నేను మాస్టర్
సర్వశక్తివాన్ ఆత్మను. నా నుండి శక్తి కిరణాలు నలువైపులా వ్యాపిస్తున్నాయి. నేను విజయీ ఆత్మను. నక్షత్రము వలె అతి ప్రకాశవంతముగా మెరుస్తూ ఉన్నాను. నా మెరుపు యొక్క కాంతి నలువైపులా వ్యాపిస్తూ ఉన్నది. నేను స్వరాజ్య అధికారిని. విశ్వరాజ్య అధికారిని. ఓం శాంతి.